హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చేసి మీకు ఆల్రెడీ టైటిల్లో తెలుసు, కానీ ఇంకొన్ని టాపిక్స్ నేనైతే క్లియర్గా మాట్లాడాలనుకుంటున్నాను. మొత్తం ఒక 4-5 అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చి డైట్కి సంబంధించి కొన్ని క్లారిటీస్ సింపుల్గా అనమాట. సెకండ్ వన్ వచ్చి మీ టైటిల్లో చూసిందే. అండ్ థర్డ్ వన్ నా గురించి కొన్ని విషయాలు. అండ్ ఫోర్త్ వన్ సమయు గురించి అండ్ అదర్ ఛానల్స్ గురించి. అండ్ తర్వాత వచ్చేసి కామెంట్లు మీకు తెలుసు కదా. సో వీటన్నిటికి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం వచ్చేసి మన యొక్క డైట్ గురించి మెయిన్గా. సో డైట్ గురించి అయితే కనుక నేను తీసుకునేది ఫిట్ విత్ జ్యోతి గారు ఇన్స్టా పేజ్ ఉంది, అండ్ వాట్సాప్ నెంబర్ ఏంటి అన్నది కూడా మీకు చెప్పాను. కావాలి అనుకుంటే కనుక సో మీకు ఇక్కడ కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి తను ఎంత పేమెంట్ తీసుకుంటారు నేను ఆల్రెడీ చెప్పాను. నేను డైట్ చేస్తున్నాను తన దగ్గర, బట్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం అంత డిస్కౌంట్ ఉంటుంది. సో అందుకని నేను నా పేమెంట్ అంతా మీకు చెప్పలేను అని చెప్పాను ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి టెస్ట్లు ఉంటాయి చూసారా, మీరు చేయించుకునే బ్లడ్ టెస్ట్లు, వాటి మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి బట్టి ఫుడ్ అది కాబట్టి సో వాటి బట్టి ఆధారపడి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి మీకు తన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, డైరెక్ట్ కాంటాక్ట్ అయితే మీకు తెలిసిపోతుంది కదా. ఒకవేళ మీకు ఏమైనా నో అనిపిస్తే ఇది అవ్వండి. నేను నా జెన్యూన్ రివ్యూస్ అండ్ నా బాడీని మీకు చూసే కదా మీరు చెప్తున్నాను వీడియోస్లో. అంటే లైక్ నేను వెయిట్ లాస్ అవుతున్నాను, ఇన్ని కేజెస్ అవుతున్నాను చూపించి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. మీరు కూడా సో అక్క మీ ఫేస్లో ఇలా ఇదవుతుంది, ఇలా మీ బాడీ తగ్గింది అని మీరు చెప్తున్నారు. ఇక్కడ నేనేమి దాచిపెట్టేది ఇచ్చేసేది ఏమీ లేదు, ఓకేనా. అండ్ తర్వాత ఎలా అండి తగ్గించేది అనేసి అడుగుతున్నారు, ఫుడ్ ద్వారానే. సో మీకేమైనా విటమిన్ ట్యాబ్లెట్స్ అవి అంటే తను సజెస్ట్ చేస్తారు, లేకపోతే కనుక ఫుడ్డే అనమాట. అంటే ఇప్పుడు మీరు బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకున్నప్పుడు ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, సో ఇవి వాడండి అని చెప్తారు. ఇక తర్వాత వచ్చేసి మీకు కమిషన్ వస్తుందా ఇది నాకు వాట్సాప్లో వచ్చిన మెసేజ్ అనమాట. ఒకళ్ళు పెట్టారు, నేను షాక్ అయ్యాను. కమిషన్ అదేంటి మనం అంతసేటు చెప్తున్నామా ఏంటి అంటే వీళ్ళు అడుగుతుందే కదా మనం చెప్పేది. అక్క మీ డైట్ గురించి చెప్పండి, ఎవరి దగ్గర డైట్ తీసుకుంటున్నారు, వచ్చే కామెంట్లకేగా నేను రిప్లై ఇచ్చింది. అలా ఎలా అనుకున్నారు? నేను క్లారిటీ ఇచ్చాను కదా. ఇప్పుడు లేకపోతే కనుక లేదు నేను కడుతున్నానని ఒక అమౌంట్ నేను చెప్పేయచ్చు, కానీ నాకు కొద్దిగా లెస్ ఉంటుందండి ఇది సంగతి అని కూడా నేను అంతా డైరెక్ట్గా చెప్పేస్తే వాళ్ళు ఏంటి అలా అడిగారు అని నేను కొంచెం షాక్ అయ్యాను. అలాంటి కమిషన్లు ఏమి ఉండవండి. మీ ముందే నా రిజల్ట్ ఉంది. అండ్ తన పేజ్లో చూస్తే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అదర్ పర్సన్స్ కూడా వాళ్ళ రిజల్ట్ షేర్ చేసుకున్నారు, ఫేసులతో సహా ఉన్నాయి. సో మీరు చూడండి, చెక్ చేసుకోండి, తనతో మాట్లాడండి, మీకు ఓకే అయితే జాయిన్ అవ్వండి. సో ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసి సంయుక్తను వీడియోస్లో ఎక్కువ చూపించండి అక్క అనేసి అడుగుతున్నారు. సో సమయుని ఎక్కువ వీడియోస్లో చూపించదలుచుకోవట్లేదండి, సో అందుకోసం అనేసి చూపించట్లేదు. దాంతో ఛానల్ పెట్టియొచ్చుగా పార్వతి అని పర్సనల్ సజెషన్స్ కూడా వస్తున్నాయి. ఛానల్స్ పెట్టిస్తే ఎలా అలా కాదండి, యాక్టింగ్ టైప్లో ఏదైనా ఛానల్ అన్నది స్టార్ట్ చేసి ఇచ్చేస్తాం, కానీ ఛానల్ ప్రసక్తి అయితే లేదు. బట్ ఒకవేళ ఇంత అడుగుతున్నారు కాబట్టి సో అలా ఛానల్ యాక్టింగ్ టైప్లో చేస్తే చేస్తానేమో, కానీ ఇలా వ్లాగింగ్ ఇలాంటి టైప్ అయితే కాదనమాట. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఏదైనా అనుకుంటే నా సబ్స్క్రైబర్స్ని నేను గౌరవించకూడదు, లేదు వాళ్ళకి వాల్యూ ఇవ్వకూడదు అనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళకి చెప్పకుండా ఇష్టం వచ్చిన కొలాబరేషన్లన్నీ చేసి వాటి ద్వారా వాళ్ళని ఏదో ఒక విధంగా లాస్ చేయటం. సో ఇప్పుడు మీరు చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్కి, జ్యోతిష్యానికి, యాపిల్కి సంబంధించి, హెర్బల్కి సంబంధించినవి, ఇలా చాలా రకాల నాకు కొలాబరేషన్స్కి సంబంధించి వస్తూ ఉంటాయి. మీకు తెలుసా, నాకు మంత్కి ఒక 80,000 1 lakh వరకు ఇస్తానంటారు ఈ కొలాబరేషన్లు అన్నీ చేస్తే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏమని చెప్తారు. నాకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి నేను చేయొచ్చు కూడా, చేస్తే ఒక 1 year నేను కష్టపడితే ఈ విధంగా నా అప్పులు తీరిపోతాయి. సో 1 year కూడా కాదు, అన్నీ కరెక్ట్గా నేను చేసుకుంటే ఒక
5 to 6 మంత్స్లో తీరిపోతాయి. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడైనా నేను ఈ యాప్లు తెలియకముందు ఏదైనా ఒకటి అరే నేను బుట్ట బొమ్మలను పోస్ట్ చేసి ఉండొచ్చేమో, కానీ తెలిసిన తర్వాత ఈ 3-4 ఇయర్స్లో ఎప్పుడు నేను ఈ యాప్ల గురించి కానీ వేటి గురించి నేను ప్రస్తావించలేదు. ఎందుకు అంటే అది నా సబ్స్క్రైబర్స్కి ఇచ్చే రెస్పెక్ట్. వాళ్ళకి నా వల్ల ₹1 కూడా లాస్ అవ్వకూడదు. నాకు ఓకే ఇది నేను సొంతగా ఇచ్చేసాను, నాకు రిజల్ట్ ఉంది అని నేను షేర్ చేసుకుంటే ధైర్యంగా చేసుకుంటాను. లేదు అనుకుంటే అసలు నేను వాటి జోలే పోను. అలా నేను ఇవన్నీ చెయ్యకుండా వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కాదా? వాళ్ళు చెప్పే ప్రతి మాటకి నేను రెస్పెక్ట్ ఇస్తూనే చేస్తాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక 5% పీపుల్స్ మన మీద నెగిటివ్ ఇంప్రెషన్తో ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క బ్రెయిన్లో సైకోతనంతో ఉన్న మాటలన్నీ కామెంట్లో తెచ్చి పెడతారు. కొంతమంది ఎలా ఉన్నారంటే వీళ్ళల్లో ఒక కర్రలాగా కనిపిస్తారు, దానికి విషం పోసుకొని వస్తారు, మనల్ని మాటలు అంటారు. కానీ అన్నట్టు అనిపించకూడదు అని నేను ఇలా అన్నానని ఏమనుకోకండి, ఏంటి అని మీరు చిట్టుకున్న మాటలు వదిలేసి ఎక్కడో తగిలాక ఇలా అన్నానని అనుకోకండి అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను మిమ్మల్ని ఇలా అన్నానని అనుకోకండి అనేసి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేసేసి మీరు నెగిటివ్గా ఉన్న నా వీడియోస్ చూస్తున్నారు, నాకు కామెంట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ అంటే సరిపోతుందా? లేదు కదా. ప్రతి ఒక్కరికి ఒక మనసు అంటూ ఉంటుంది. అది పెయిన్ అన్నది తీసుకునే వరకే తీసుకునేది. కొన్నిసార్లు నాకే అనిపించింది అలాగే ఏంటి లైఫ్. నేను దాదాపు 6 to 8 ఇయర్స్ నుంచి నేను పెట్టే యూట్యూబ్ వీడియోస్లో నాకు వచ్చే ఎప్పటికప్పుడు బయట కలిసినప్పుడు ఏంటో తెలుసా, నెగిటివ్ని పట్టించుకోకండి అక్క, మీరు ఎంతో స్ట్రాంగ్, ఇంకా స్ట్రాంగ్ అవ్వండి అంటుంటారు. నిజం చెప్తున్నా, నేను మీరు ఎన్ని తిట్టినా నాకేంటి అనేసి ఇష్టం వచ్చినట్టు వీడియోస్ పెట్టేసి వీటి గురించి ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించుకొని వెనకేసుకొని మీరు ఎన్ని తిట్టినా పట్టించుకోకపోతే అలా హ్యాపీ కదా, నాకు డబ్బులు వస్తున్నాయి కదా, ఎవరు అలా పోతాయని అనుకుంటే కొంచెమైనా ఆలోచిస్తున్నారా? కొద్దిగా అయినా బాడీ షేమింగ్లు, ముక్కు గురించి, లేకపోతే నీ మూతేంటి, ఇది ఇంకొకటి ఎందుకు అంతటే. మళ్ళీ బిజినెస్ గురించి రీసెంట్గా అసలు చాలా హర్టింగ్ అనిపించినాయి. రేట్ ఎక్కువ ఉంటుందని కాదు, ప్రోడక్ట్ బాగోట్లేదని కాదు, వాటి గురించి అసలు ఇప్పటి వరకు నాకైతే రాను కూడా రాలేదు నిజం చెప్పాలంటే. సో నేను అమ్మిన ఫస్ట్ సెకండ్ బిజినెస్లో ఏదైనా 1 or 2 అన్నది ప్రతి ఒక్కరికి వస్తాయి. అందరినీ నేను మెప్పిస్తున్నానని నేనేం చెప్పాను. 1 or 2 మెంబర్స్కి సో అక్క ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అక్క వేరే పేజెస్లో చూసుకుంటే అంటే మేబీ వాళ్ళకి క్వాలిటీ విషయంలో డిఫరెన్స్ అర్థం కాకపోయి ఉండొచ్చు, వస్తాయి అలాంటి కామెంట్లు కూడా. అండ్ తర్వాత ఎవరైనా వెళ్ళిన తర్వాత శారీని పార్వతి ఇంకొంచెం మీరు బెటర్గా ఈ శారీని ఇది చేసుకోండి అన్నోళ్ళు కూడా 1-2 మెంబర్స్ ఉన్నారు. లేరని నేను అబద్ధం చెప్పను, ఎందుకంటే నేను దాని నుంచే కదా నేర్చుకునేది. ఇప్పుడు ఏదైనా మనం నేర్చుకుంటున్నామంటే దాని నుంచే, అలా నేర్చుకుని నేను డెవలప్ అవుతున్నాను కాబట్టే నేను ఫస్ట్ సారీ కలెక్షన్తో ఆగలేదు. సెకండ్ టైం కలెక్షన్ కూడా నాకు అంతే డిమాండ్ వచ్చి ఇదైపోతుంది చక్కగా. కానీ ఇప్పుడు స్టిల్ చెప్తున్నాను, నాకు కొన్ని రోజుల నుంచి బిజినెస్ లేదు, ఎందుకంటే నేను యాక్టివ్గా వీడియోస్ పెట్టట్లేదు. ఐ నో ఎవ్రీథింగ్. ఏమొచ్చిందంటే పట్టు శారీస్కి సంబంధించి నేను ఒక వీడియోలో చెప్పాను ఎలా ఇక్కడ వచ్చేసి 699 నుంచి అంటే ఫ్యాన్సీ పట్టు నుంచి ఫ్యాన్సీ శారీస్ నుంచి ఉంటాయండి 1500 వరకు అనేసి. ఒక ఆవిడ కామెంట్ చేసింది ఏమని, నీ వేస్ట్ మొహానికి 1500 పెట్టే అవడ తీసుకుంటాను నీ దగ్గర అనేసి. అంటే నేను గట్టిగా కౌంటర్ ఇచ్చాను, నేను ఇవ్వలేదు అనట్లేదు. పిచ్చిగా మాట్లాడకండి అండి, మీరు తీసుకోకపోతే వదిలేయండి, తీసుకునేటోళ్ళు కూడా ఉంటారు. అలా తీసుకోబట్టే నా బిజినెస్ అన్నది ఎంత ఇంప్రూవ్ అయింది. సో వాళ్ళు 1000 వరకు నా దగ్గర పెడుతున్నారు అన్నప్పుడు ఇంకొంచెం కాస్ట్ అయినా మంచి శారీస్ నేను తీసుకురావాలని చూస్తాను కదా, అట్లే నేను తీసుకొచ్చానంటే నీ విలేజ్ మొహానికి ఒక 500 లోపు తెచ్చుకుంటే నీ చుట్టూ ఉన్నోళ్ళే తీసుకుంటారు. నీకంటే ఇంకా అనకూడదు, అందగత్తెలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయమన్నా చేసేటట్టు, కానీ నీలాంటి వేస్ట్ మొహం దానికి ఎవరు చేస్తారు. నా గురించి నేనే ఎంత ఫీల్ అయిపోయాను అంటే ఆ కామెంట్ వల్ల. లేదు వాళ్ళు అందగత్తెలు అనేమి కొనట్లేదు,
వాళ్ళ దగ్గర కలెక్షన్ నచ్చుతుంది కొంటున్నారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎవరైనా కానీ వాళ్ళకి ఆ శారీ నచ్చితేనే తీసుకుంటారు. వేరే వాళ్ళ ఫేసులు చూసి తీసుకోండి, నా అభిప్రాయం అయితే అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను షాప్కి వెళ్తాను, నాకు ఆ చీర నచ్చింది అనుకో తీసుకుంటాను. ఆ షాప్ చిన్నదా పెద్దదా, అమ్మే అతను మగ అయినా ఆడామా ఇలా కాదు, నేనైతే అదే ఆలోచిస్తాను. సో ఎలా జడ్జిమెంట్లు అంటే నన్ను అన్నదే కాకుండా వేరే వాళ్ళని కూడా అది ఒక డిగ్రేడ్ చేసి మాట్లాడినట్టే ఉంది. స్టిల్ ఆవిడకి మెచ్యూరిటీ లేదు అంటే ఆడవాళ్ళ నేమ్తో మగవాళ్ళు వచ్చి, నాకు నిజంగా వాళ్ళని అనబుద్ధి కూడా కాదు. ఎందుకంటే ఆడవాళ్ళే చాలామంది హస్బెండ్లో నేమ్తో వచ్చి కామెంట్లు చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇంకా చెప్పాలంటే జెంట్సే రెస్పెక్ట్ ఇస్తున్నారు లేడీస్ కంటే. అంటే అందరిని అనట్లేదండి, సమ్ పీపుల్స్ ఉంటారు చూసారా, ఒక 5% పీపుల్స్. ఆ మగవాళ్ళల్లో కూడా కొంచెం ఇదిగా మాట్లాడే 5% పీపుల్ ఉన్నారు. ఆడవాళ్ళలో కూడా ఒక ఆడవాళ్ళ శత్రువులు అన్నట్టు మాట్లాడే ఒక 5 to 10% పీపుల్ ఉన్నారు, నిజం చెప్తున్నాను. సో ఎందుకు అంటే కనుక ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, ఎదుటోళ్ళని కించపరిచేటట్టు నువ్వు మాట్లాడకూడదు. ఇప్పుడు నాకు ఇంత ఉంది, నువ్వు వచ్చి తీరుస్తావా అప్ప అన్నది లేదు కదా. నేనే కష్టపడాలి, తీర్చుకోవాలి. పిల్లల చదువులు ఎన్ని ఉంటాయి. కొన్నిసార్లు ప్రెజర్ ఎక్కువ తీసేసుకుంటున్నాను నేను, నిజం చెప్పాలంటే. తీసుకున్నా లేదు, ఈ ప్రెజర్ తీసుకుంటే నువ్వు హెల్తీది అవుతుంది కానీ నువ్వు ఏమి ఉద్ధరిస్తావు అని మళ్ళీ నాకు నేనే మోటివ్ చేసుకుంటున్నాను. నన్ను మీకు తెలుసా, చాలామంది మా రిలేటివ్స్లో కూడా అనేటోళ్ళు ఉంటారు. వాళ్ళు నా ముందు వచ్చేసి మంచిగా మాట్లాడి నా వెనక మాట్లాడేటోళ్ళు ఉంటారు. నేను చాలా వరకు అసలు ఎలా అంటే చేస్తే యూట్యూబ్ వీడియోస్, లేకపోతే ఎవరైనా కలిసినప్పుడు మాట్లాడటం, నార్మల్గా ఇది చేయటం అంతే తప్ప ఎవరితోనూ క్లోజ్గా ఇది అవ్వలేకపోతున్నా. ఎందుకు అంటే జనాలు ఎలా ఉండిపోయారు, కొంచెం ఎందుకో తెలియదు, నాకు నేను ఫీల్ అవుతున్నాను కొన్నిసార్లు తెలియకుండానే. ఏంటి మనుషులు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉంది అన్నది నాకు తెలుసు, కానీ వాళ్ళు వచ్చేసి నా గురించి బయట దానికి యూట్యూబ్ అవసరమా, వీడియోస్ చేయటం అవసరమా, పిల్లల్ని చదివించుకోవచ్చుగా, వాడిని హాస్టల్లో పెట్టి మీరనే మాటలే. అందుకంటే నేను వెంటనే ఉంటాను. పిల్లని హాస్టల్లో పెట్టిందంటే నేను ఇంగ్లీష్ మీడియాలు చదవలేదు. ఇప్పుడున్న ఇంగ్లీష్ మీడియాలు చదివిన వాళ్ళు కూడా చదవలేక పిల్లల్ని హాస్టల్లో పెట్టుకుంటున్నారు, స్పెషల్ క్లాసెస్ పెట్టించుకుంటున్నారు, ట్యూషన్స్ పెట్టించుకుంటున్నారు. సో నువ్వు ఒక మాటే జస్ట్ ఇలా అనేస్తే అయిపోతుంది అనుకుంటే నేను చాలా అనగలను. అలా నేను చాలా ఫేస్ చేస్తున్నాను. అయినా ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ అవ్వుకుంటూ, నిలబడుకుంటూ, తట్టుకుంటూ నేను ఏదో సాధించాలని ముందుకు వెళ్తుంటే నా బిజినెస్లో నన్ను అలాగే మాట్లాడుతున్నారు, యూట్యూబ్లో అలాగే మాట్లాడుతున్నారు. ఇన్ని లైఫ్లో ఇన్ని జరుగుతుంటే కొంతమంది వచ్చేసి చున్నీ వేసుకో, ఇప్పుడు నేను కాదనట్లేదు, మీరు చెప్పటం తప్పని అనట్లేదు, అక్కడ తిట్లు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఇంపార్టెంట్ అన్నది ఇవేనా ఇక లైఫ్కి అన్న ఫీలింగ్ తీసుకొచ్చేస్తున్నారు ఒకటి మీరు. నాకు ఎలా ఉంటుందంటే పొద్దున పూట హడావిడిగా ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు నేను వేసుకుంటున్నానా లేదా, ఎలా ఉంటున్నానా అది చూడండి. ఇంట్లో హడావిడిగా ఉంటుంది నాకు. ఉదయం లేచినప్పుడు ఎంత వర్క్ అయినా అన్నం వండాలి, కూర వండాలి, టిఫిన్ చేయాలి, ఈ 3 చేయాలి. పిల్లకు ఒక పక్క నీళ్ళు కాగబెట్టుకుని నీళ్ళు తోడుకుంటా, ఇంట్లో పనులు చేసుకుంటా ఉండాలి. సో ఎంత తొందరగా లెగాలని చలికి కొన్నిసార్లు అవ్వదు, కొన్నిసార్లు ఇది అవ్వదు. అరే ఏంటి జనాలు ఇట్లా అంటున్నారు. ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్, నాకు నేను ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతున్నాను కొన్నిసార్లు. అంటే ఏం చెప్పాలి మీకు, ఏం ఆన్సర్ ఇవ్వాలి నేను దేని గురించి అయినా అనిపించేస్తుంది. ప్రెజరు అంత ఎక్కువగా ఉంది నాకు నిజం చెప్పాలంటే. ఏంటి డ్రెస్సింగ్ విషయం కాదు, లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ నాకు. అయితే అవన్నీ పాయింట్లు కాదు మనకి. ఎదుడా ఒక మనిషి కొంచెం నవ్వుకుంటూ వీడియోలు కనిపించేస్తుంది, దాన్ని ఏదో ఒకటి అనాలి, మనం హర్ట్ చేసేయాలి అంతే. ఇప్పుడు నేనేమంటాను, మీరు ఒకవేళ కొంచెం మారి నా వీడియోస్ మంచిగా చూసి సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను. మీరు ఎలా అయినా నా వీడియోస్ చూడండి, తిట్టండి, తన్నండి అన్నట్లు నేను చెప్పట్లేదు. ఎందుకంటే నాకు ఇన్ని సంవత్సరాల్లో నాకు బయట కనపడ్డప్పుడు ఎవరైనా అనేది, అక్క మీరు స్ట్రాంగ్గా ఉంటారు, నెగిటివ్ తట్టుకుంటారు, ఎన్ని మాటలన్నా తట్టుకుంటారు, వాళ్ళకి అదే వస్తుందంటే మీరు ఎంతగా నన్ను ఇది చేస్తున్నారో ఆ సమ్ పీపుల్స్ అర్థం చేసుకోండి. ఎవరైనా కలిస్తే
మీరు వీడియోస్ బాగా చేస్తారు పార్వతి, మీరు చాలా స్ట్రాంగ్ ఉండండి, నెగిటివ్ని అసలు పట్టించుకోవద్దు అంటున్నారంటే ఆ నెగిటివ్ మాట ఎందుకు వస్తుంది? వాళ్ళు చూస్తున్నారు కామెంట్లలో ఎలా వస్తున్నాయి ఏంటి అన్నది. సో అందుకనే చెప్తున్నాను అనమాట. ఏదైనా కానీ కొంచెం రెస్పెక్ట్ ఇద్దాం, ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తే తప్పేం లేదు. మన లైఫ్లో ఉండే చెత్త మనకు చాలా ఉంది, ఎదటోళ్ళ లైఫ్ని ఎత్తి చూపించేంత గొప్పలో ఎవరం కాదు ఇక్కడ. సో ఇప్పుడు నాకుంది, ఒక ఇల్లు లేదు సరైంది, తర్వాత వచ్చేసి పిల్లల్ని చదివించుకోవటానికి నాకు అంత చదువు లేదు, మా వారికి చదువు లేదు. సో మాకు లైఫ్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి సంవత్సరానికి వచ్చేసరికి ఒక 3 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఆ 3 lakhs అంటే వాళ్ళకి కట్టే ఫీజులు పక్కన పెడితే ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉంటున్నాయి కదా, అవన్నీ కలుపుకోవాలి. మళ్ళీ ఇంట్లో పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఎన్ని ఉంటాయి లైఫ్కి. అన్నిటినీ పట్టించుకొని అన్నిటినీ చూసుకుంటూ ముందుకు వస్తుంటే కొంచెం ఎంకరేజ్మెంటే, కొంచెం పాజిటివ్నెస్సే. అన్నిటిని పట్టుకొని మనిషిని పీడించుకు తినే అంత ఎందుకు? మన శత్రువులమా? నేనేమైనా మీకు పూర్వజన్మ నుంచి ఏమైనా శాపాలు పెట్టుకుంటా శత్రుత్వం చేసుకుంటూ వచ్చానా ఈ జన్మలో మీరు అన్నిటికి? సో ఐ హోప్ నేను అందరి గురించి మాట్లాడలేదు, నాకు సబ్స్క్రైబర్స్ అంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టే నేను వాళ్ళకి ఎక్కడైతే ఒకవేళ నేను ఏదైనా తప్పదేగా చేయాలి అన్నప్పుడు నా సబ్స్క్రైబర్స్ ముందుగానే చెప్పుకుంటారు, ఇది నేను చేస్తున్నాను, మీరు ప్లీజ్ దీనిలోకి పోకండి, బట్ కానీ నాకు కొంచెం పేమెంట్ అవసరం ఉంది కాబట్టి నేను చేస్తున్నానని చెప్పుకొనే చేస్తాను. అర్థమవుతుందా? వాళ్ళని నేను ఇచ్చేయాల్సిన అవసరం లేదు. 100K అయ్యిందాక పార్వతి విలేజ్ ట్రెడిషన్లో నేను కొలాబరేషన్లే చేయలేదు. తర్వాత కూడా మిమ్మల్ని అడిగి ఓకే అన్న తర్వాత నేను కొలాబరేషన్ చేశాను. ఇప్పటికి మీరు చూస్తే తిప్పి కొడితే ఒక 100 కొలాబరేషన్లు ఉండవు ఈ 3 ఏళ్లలోనాయి. అట్లా 100 కంటే ఎక్కువ రోజుకు ఒక కొలాబరేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది తప్పని నేను అన్నాను, కానీ కొంచెం నా వైపు నుంచి కూడా ఆలోచించండి అబ్బా అనేసి అంటున్నాను అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా గివ్అవేస్ గురించి అడుగుతున్నారు. నిజం చెప్తున్నాను, నేను చేసే 20-30 వేల బిజినెస్కి నేను గివ్అవేస్ ఇస్తూనే ఉన్నాను. దాదాపు 20 to 30 దాకా ఇచ్చాను. ఇంకా అంటే కనుక నా బిజినెస్ ఏమైనా పుష్ అయ్యి కాస్తంతా బాగా నడుస్తుంటే ఇవ్వచ్చు. కొంతమంది గివ్అవేస్ కోసం తప్ప దగ్గర చీరలు తీసుకోవద్దు అన్నట్టు పెడతారు. కొంతమంది ఏంటంటే గివ్అవే ఇవ్వచ్చు కక్క, గివ్అవే నా దగ్గర 4-5 చీరలు తీసుకున్న వాళ్ళు కూడా గివ్అవే గురించి అడగరు. అలా అని నేను తప్ప అనట్లేదు, బట్ స్టిల్ ఆలోచించండి. మీరు అలా ఉంటే, సమ్ పీపుల్స్ మీలాగా ఉంటే ఇంక మన బిజినెస్ ఏం రన్ అయింది? నేను ఎవరికైనా గివ్అవే ఇవ్వాలంటే నాకు ప్రాఫిట్ లేకపోయినా కనీసం అమ్ముడు పోతుంటే ఆ శారీస్ అమ్ముడు పోయిన కాస్ట్ నాకు వస్తే నాకు ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది, నాకు ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్ నన్ను ఇది చేసుకుంటూ వీడియోస్ చూస్తున్నారన్న ఫీలింగ్ నాకు ఉంటుంది కదా. సో అదనమాట సంగతి. నేను ఎవరినైనా హర్ట్ చేసి అట్టట్టు మాట్లాడు ఉంటే కనుక సారీ, బట్ స్టిల్ ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అర్థం చేసుకోలేని వాళ్ళకైతే నేనేం చెప్పను, ఈ వీడియో వరకు ఆలోచించి కొంతమంది ఆగుతారు, తర్వాత నుంచి నెక్స్ట్ మళ్ళీ అలాగే రిపీటెడ్గా అనే వాళ్ళు అంటూనే ఉంటారు. బట్ సమ్ పీపుల్స్ అయినా మారితే ఐఎమ్ సో హ్యాపీ. సో పార్వతక్క ఫీల్ అవ్వకండి అనొద్దు, ఎందుకంటే ఫీలింగ్స్ ఉంటాయి, బట్ వాటిని తట్టుకొని నిలబట్టడం కూడా మీరిచ్చే బూస్ట్లు హార్లిక్స్లే కారణం నిజం చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ కీప్ లవ్, కీప్ ఏమంటారు, స్ప్రెడ్ ద పాజిటివిటీ. సో ఇంగ్లీష్ ట్రై చేస్తే ఇంతే గబ్బు అయిపోద్ది లాస్ట్కి వచ్చేసరికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ and bye bye. Love you all.